కిరణమా కల్వరి తేజమా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకమైన అంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా శ్రద్ధ కలిగి విందాం. ఇశ్రాయేలీలు మిద్యానీయులు అనే శత్రువుల చేతులు చిక్కుబడినప్పుడు దేవుడు లక్షల మంది శత్రువుల సైన్యమును ఒక 300 మంది చేత దేవుడు రక్షించినాడు. అది ఎలా జరిగింది? అంత అద్భుత కార్యము దేవుడు ఎలా జరిగించినాడు? వారు యుద్ధము కూడా చేయలేదు. ఆ 300 మంది లక్షల శత్రువుల పైన విజయాన్ని పొందుకొని దేవుని కృప ద్వారా మేలు చూస్తారు. అది ఎలాగో మనం తెలుసుకొని ఆ దిశగా మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కార్యములు చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు పొరపాటు చేసినప్పుడల్లా, తప్పిపోయినప్పుడల్లా, తప్పు చేసినప్పుడల్లా దేవుడు వారిని శత్రువులకు అప్పగించేవాడు. ఎందుకు శత్రువులకు అప్పగించేవాడు అంటే, వారు తర్వాత కాలంలోనైనా తప్పు తెలుసుకొని దేవుని వద్దకు వచ్చి మార్పు చెందుతారని. అప్పుడప్పుడు మన జీవితాల్లో వచ్చే కొన్ని శ్రమలు, కష్టాలకు కారణం ఏమిటంటే, దేవునిలో మనము అవిధేయత కలిగి ఉంటే, దేవునికి అయిష్టంగా బ్రతుకుతుంటే మనము మన పొరపాట్లు తెలుసుకొని సరిచేసుకుంటాము అని. ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా బ్రతుకుతున్న దినాల్లో దేవుడు వారిని మిద్యానీయులకు అప్పగించడం జరిగింది. ఈ మిద్యానీయులు బహు శ్రమ పెడతారు ఇశ్రాయేలీలను. ఎంతటి శ్రమ అంటే దేవుని బిడ్డారా, వారు ఇశ్రాయేలీల పొలములను పాడు చేస్తారు, వారి పశువుల మందలను దోసుకుంటారు. ఇశ్రాయేలీలు మిద్యానీయుల ఎదుట నిలవలేకపోతారు. అంటే ఇశ్రాయేలీలు ఉంటున్న ప్రాంతాల్లో వారు ఉండలేకపోతారు, నివసించలేకపోతారు. అందుకే కొండలకు, అరణ్యాలకు పారిపోతారు. ఆ పరిస్థితిలో ఇశ్రాయేలీలకు బహుశ్రమ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? దేవుణ్ణి పోగొట్టుకున్నారు, విచ్చలవిడిగా జీవించినారు. ఇప్పుడు శ్రమ వచ్చింది. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మరలా దేవునికి మొరపెడుతున్నారు. అయ్యా, మేము తప్పు చేసినాము, పాపం చేసినాము, మమ్మల్ని రక్షించమని మొరపెడుతున్నారు. ఆ దినాల్లో దేవుడు ఇశ్రాయేలీలు పొరపాటు చేసినప్పుడల్లా, శ్రమలోకి వెళ్ళినప్పుడల్లా వారిని విడిపించుటకు ఒక రక్షకుణ్ణి ఏర్పాటు చేసేవాడు. వారే న్యాయాధిపతులు. సాంసోను కావచ్చు, యోప్తా కావచ్చు, బారాకు కావచ్చు, గిద్యోను కావచ్చు, ఇలాగ న్యాయాధిపతులు అన్నమాట. అప్పుడు దేవుడు వారి యొక్క మొరవిని, ఆయన ప్రేమ కలిగిన దేవుడు గనుక, పశ్చాత్తాపడితే క్షమించే దేవుడు గనుక, వారి యొక్క మొరవిని దేవుడు వారికి కృప చూపిస్తాడు. మిద్యానీయుల చేతుల నుంచి వారిని విడిపించాలనుకున్నాడు. అయితే వారిని విడిపించడానికి నాయకుడిగా, న్యాయాధిపతిగా దేవుడు గిద్యోనును ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ గిద్యోను గురించి మనం చదువుతున్నప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు గిద్యోనుతో తన దూత చేత మాట్లాడినప్పటికీ గిద్యోను యొక్క భయము, అవిశ్వాసము, ఆ దినాల్లో మిద్యానీయులకు ఎలా వీరు భయపడుతున్నారో ఈ గిద్యోను విషయంలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక 3 సార్లు గిద్యోను దేవుణ్ణే పరీక్షిస్తాడు. గిద్యోను నమ్మడు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మిద్యానీయులు లక్షల సైన్యము, ఇశ్రాయేలీలేమో వారి కింద అణచివేయబడ్డారు. ఈ గిద్యోను అనుకుంటాడు, నేనెంతటి వాడిని, నా బలం ఎంతటిది అని. అయితే దేవుని బిడ్డారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు భయపడకు, నేను నీ ద్వారా ఇశ్రాయేలీలకు విజయం ఇస్తాను అని. దేవుడు ఏదైనా మాట చెప్తే, మనకు మాట ఇస్తే ఆయన మాట తప్పడు, తప్పకుండా నెరవేరుస్తాడు. అయితే మనుషులమైన మనము భయానికి గురై, అవిశ్వాసానికి గురై కొన్నిసార్లు దేవుణ్ణే బాధిస్తాం మనం.
దేవుడు ఎంత అద్భుతంగా విజయాన్ని ఇచ్చిందంటే, దేవుని బిడ్డారా, గిద్యోను అనుకుంటున్నాడు మాకు లక్షల సైన్యం లేదు కదా, మేము ఎలా విజయము చూస్తాము, ఎలా పోరాటం చేస్తాము, మా వలన ఎలా అవుతుందని. అది చూసిన దేవుడు అసలు వాళ్ళు యుద్ధము కూడా చేయకుండా కేవలము 300 మందితోనే దేవుడు వారికి విజయాన్ని వచ్చేటట్లు చేసిండు. మొట్టమొదటిగా దేవుడు గిద్యోను పిలిచిన తర్వాత గిద్యోను దేవుని దూతతో ఒక మాట చెప్తాడు. నీవే దేవుడు పంపిన దూతవైతే, ఇది దేవుడు సెలవిస్తున్న మాట అయితే, ఇశ్రాయేలుని నేను రక్షించాలి అనేది, నేను ఒక బలి ఏర్పాటు చేస్తా, దాని ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఒక బలిపీఠం మీద బలి ఏర్పాటు చేసి ఒక అద్భుత కార్యము జరిగించమని అడుగుతాడు గిద్యోను. అప్పుడు దేవుని దూత తన చేతిలో ఉన్న కర్రతో ఆ రాతిని తాకగానే, ఆ బలిపీఠపు రాతిని తాకగానే అగ్ని వచ్చి ఆ దహన బలిని దహించి వేస్తుంది. ఆ తర్వాత గిద్యోనికి కొంచెం ధైర్యం వస్తుంది, విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చిన తర్వాత కొంత సైన్యమును ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకొని దేవుడు మనకు విజయాన్ని ఇస్తానని చెప్పినాడు, మనందరము మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళాలి అని చెప్తాడు. అలాగే గిద్యోను ఇశ్రాయేలు సైన్యమంతా కలిసి మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలని సిద్ధపడతారు. అయితే ఒక విషయాన్ని మనము గ్రహించాలి. దేవుడు ఎప్పుడు కూడా మన పక్షంగా ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మనము దేనికి భయపడవలసిన అవసరత లేదు. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నా, దేవుడు మనతో ఉన్నా, దేవుని కార్యాలు మనం అనేకములు చూసినా ఒక్కొక్కసారి మనము నమ్మము. దేవునికి ప్రార్థన చేస్తాం కానీ ఆ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందని నమ్మము. బైబిల్ ఏం రాయబడిందంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రార్థన చేసేటప్పుడట మనము దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో అది పొంది ఉన్నామని నమ్మాలట. ఆ నమ్మడమే విశ్వాసం. దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుడు ఏ విధముగానైనా విజయాన్ని ఇస్తాడు. అసలు వీడు యుద్ధము కూడా చేయకుండా విజయం ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు గిద్యోనుతో ఒక మాట చెప్తాడు. సైన్యమంతా వెళ్తూ ఉన్నారు, గిద్యోనుతో కొంత సైన్యము వెళ్తూ ఉన్నారు. వెళ్తున్న క్రమంలో దేవుని బిడ్డారా, దేవుడు ఏం చేసినాడంటే గిద్యోనుతో మాట్లాడి, ఇదిగో నీ దగ్గరున్న సైన్యములో ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే వణుకుతున్నారో వాళ్ళని ఇంటికి వెళ్ళమని చెప్తాడు. అసలే ఉన్నది గిద్యోను దగ్గర కొద్ది సైన్యము. అవతల శత్రువును చూస్తే మిద్యానీయులు వారు లక్షల సమూహం, ఆ శత్రువులు ఉన్నారు అక్కడ. వీళ్ళు చూస్తేమో కొద్ది మంది. కానీ దేవుడు ఏం మాట్లాడుతుండో తెలుసా? ఆ మాట చదువుదాం దేవుని బిడ్డ. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనములో ఇలా రాయబడింది. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు విన్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చును. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. ఎంతమంది అంట? మొత్తం 32,000 మంది బయలుదేరుతారు గిద్యోనుతో ఇశ్రాయేలు సైన్యం. 32,000 మంది. మిద్యానీయుల సైన్యమేమో లక్షల మంది. ఈ 32,000 మందిలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీలో ఎవరైతే భయపడుతున్నారో, వణుకుతున్నారో మిద్యానీయులకు, మీరందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చని గిద్యోను ద్వారా దేవుడు చెప్పిస్తాడు. అప్పుడు 22,000 మంది వెనుదిరిగి వెళ్ళిపోతారట. అంటే 22,000 మంది యుద్ధానికి వెళ్తున్నారే కానీ నిజంగా వారు ధైర్యంగా యుద్ధానికి వెళ్ళట్లేదు. వారు భయముతో వెళ్తున్నారు, తప్పదన్నట్లు వెళ్తున్నారు అన్నది ఇక్కడ మనకు అర్థమైపోయింది. ఎప్పుడైనా దేవుడు ధైర్యవంతుల్ని కోరుకుంటాడు, ధైర్యవంతుల్ని ఎన్నుకుంటాడు. మనకు ఒక సందర్భం తెలుసు కదా,
మోషే గారి నాయకత్వంలో గోత్రానికి ఒకరిని 12 మందిని కనాను వేగు చూడటానికి పంపిస్తే 10 మంది భయపడతారు. కనాను మనం చేరలేము, అక్కడ మనుషులు ఉన్నత దేహులు అనాకీలు వలె ఉన్నారని చెప్పి భయపడినప్పుడు యెహోషువ, కాలేబు ధైర్యం చెప్తారు మోషే గారికి, భయపడవలసిన అవసరం లేదు, దేవుడు వారిని మనకు అప్పగిస్తాడు అని. ఆ మాట అన్నందుకు దేవుడు యెహోషువను, కాలేబును ఉన్నతంగా దీవించిండు. వారిద్దరు మాత్రమే ఐగుప్తు నుంచి వచ్చిన వారిలో కనాను దేశంలో అడుగుపెట్టింది. మిగతా భయపడ్డ వారు ఎవ్వరు కూడా అడుగుపెట్టలేదు. పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కారట. భయపడేవారంటే దేవునికి ఇష్టం ఉండదు, ఎందుకంటే వారు విశ్వసించట్లేదు కాబట్టి భయపడుతున్నారు. విశ్వసించువాడు ఎన్నడూను కలవరపడడు. కనుక దేవునికి ధైర్యవంతులు కావాలి, దేవునికి విశ్వాసం కలిగిన వారు కావాలి. అందుకనే దావీదును దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? గొల్యాతు వచ్చినప్పుడు దావీదు దేనికి భయపడలా అంటాడు. ఇశ్రాయేలు సైన్యము భయపడినప్పుడు దావీదు ఒక మాట అంటాడు చూడండి, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుణ్ణి నేను చంపేస్తాను అని. ఇంకొక మాట కూడా అంటాడు దావీదు గారు, గాఢంధకారపు లోయలో సంచరించిన నేను దేనికి భయపడను అని. అందుకనే దావీదు ఉన్నతమైన విజయాలు చూడగలిగినాడు. ఎవరైతే ధైర్యంతో ఉంటారో, విశ్వాసముతో ఉంటారో దేవుని యొక్క ఉన్నత కార్యాలు చూడగలుగుతారు. అందుకే దేవుడు చెప్తున్నాడు గిద్యోనుతోటి, దేవునికి హృదయాలు తెలుసు కదా, దేవునికి అంతరంగం తెలుసు కదా, వాళ్ళు వస్తున్నారే కానీ భయపడుతున్నారని అర్థమైపోయింది దేవునికి. ఇటువంటి పిరికివారు ఉండకూడదు, ఎందుకంటే పిరికివారు మనతో ఉంటే ధైర్యంగా ఉన్న వాళ్ళను కూడా భయపెడతారు, ధైర్యంగా ఉన్న వాళ్ళకు కూడా అవిశ్వాసాన్ని కలిగిస్తారు. అందుకనే వాళ్ళు దూరంగా ఉండడమే మంచిది. చెప్తారు కదా, అయ్యో వాళ్ళది పెద్ద సైన్యము, చూడు ఎంతమంది ఉన్నారో, మన వల్ల కాదని చెప్పి ధైర్యంగా ఉన్న వాళ్ళని కూడా నిరుత్సాహపరుస్తారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీలో పిరికివారు ఎవరో, అవిశ్వాసులు ఎవరో మీరు మొత్తం వెళ్ళిపోవచ్చు అని. గిద్దోనికి ఇంకెలా ఉంటుందో ఆలోచించండి దేవుని పెట్టారా. 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోయినారు. గిద్దోనికి ఇంకా భయం పట్టుకుని ఉండొచ్చు. దేవుని పెట్టారా, ఇంకా మిగిలిన ఎంతమంది తెలుసా? 10,000 మంది. ఈ 10,000 మంది సైన్యమును తీసుకొని గిద్దోను బయలుదేరుతూ ఉన్నాడు. మన జీవితంలో వచ్చే కొన్ని శ్రమలు, కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు ఇలాగే ఉంటాయి. అసలే పెద్ద సైన్యము, ఈ 32,000 మందితో ఎలా జయించాలబ్బా అని గిద్దోను బాధపడుతుంటే దేవుడు 22,000 మంది పిరికోలను వెనక్కి పంపించేసినాడు. ఇంక 10,000 మందే. ఇప్పుడు ఎలా సాధ్యం? మన జీవితంలో వచ్చే ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి కష్టం, ప్రతి బాధ మనకు అనిపిస్తుంది ఎలా జయించగలము, ఇది మా వలన అవుతుందా అని. దేవుడు నీతో ఉంటే తప్పకుండా జయిస్తావు, దేవునికి మేలు చేస్తాడు. నమ్మితే దేవుని యొక్క అద్భుతం చూస్తాము. అదే జరిగింది గిద్యోను విషయంలో. దేవుని బిడ్డారా, ఇంక వెళ్తారు సైన్యము 10,000 మంది. దేవుడు అంటాడు, గిద్యోను ఈ 10,000 మంది కూడా ఎక్కువే. చూడండి దేవుని బిడ్డారా, అసలైన భయముతో ఉన్నాడు. ఇదేంటి, ఉన్నది 32,000 మంది, 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయినారు. మరలా ప్రభు అంటాడు, ఈ 10,000 మంది కూడా ఎక్కువే కదా అంటాడు. ఆయన ఏం మాట్లాడతాడండి? దేవుడితో మాట్లాడడం అంటే మామూలు విషయమా? అందుకని ఏం మాట్లాడలేడు గిద్యోను. ఈ 10,000 మంది కూడా ఎక్కువే, ఇంతమంది కూడా అవసరం లేదు, యుద్ధము యెహోవాదే, యుద్ధము నేను చేస్తా. మనకెంతోమంది శత్రువులు ఉంటారండి. మన ఇంట్లో వారే మనకు శత్రువులు, మన వీధిలో వారే మనకు శత్రువులు, మన బంధు జనాంగమే మనకు శత్రువులు, మనం మేలు చేసిన వారే మనకు శత్రువులు. ఎంతోమంది శత్రువులు మన చుట్టూ ఉంటారు. వాళ్ళతో నువ్వు పోరాడాలనుకుంటావు, వాళ్ళతో యుద్ధము చేయాలనుకుంటావు. వద్దు, మనం ఎవ్వరిని ఏమీ అనకూడదు. బైబిల్ చెప్తుంది మనం శత్రువుల్ని ప్రేమించాలట, శత్రువుల కొరకు ప్రార్థించాలట, శత్రువుల ఎడల మనం పగ తీర్చుకోకూడదట. ఒకవేళ వారు మనల్ని బాధిస్తుంటే
వేధిస్తుంటే, శ్రమలకు గురి చేస్తుంటే మనం చేయగలిగింది ఏమీ లేదు, దేవునికి ప్రార్థన చేసుకోవటమే. దేవుడే వారితో మాట్లాడతాడు, దేవుడే మన మంచిని వారికి తెలియజేస్తాడు, దేవుడే వారు మనల్ని ప్రేమించేటట్లు చేస్తాడు, మన మంచితనాన్ని తెలుసుకునేటట్లు చేస్తాడు, వారి పొరపాట్లు ఏంటో తెలుసుకునేటట్లు చేస్తాడు. అందుకనే పగ తీర్చుట మన పని కాదు దేవుని బిడ్డలారా. కనుక గిద్యోను 10,000 మందితో వెళ్తున్నప్పుడు ఈ 10,000 మంది కూడా ఎక్కువ అన్నప్పుడు ఆయన ఏం చేయలేడు. మరేం చేయమంటావు ప్రభు అంటే ఏమీ లేదు. నీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఒక వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత నీళ్లు త్రాగుటకు, ఈ 10,000 మందిలో నీళ్లు త్రాగుటకు ఎవరైతే మోకాళ్ళు కృంగి నీళ్లు త్రాగుతారో వాళ్ళని వేరుపరచు, ఎవరైతే చేతితో నీళ్ళు అందుకొని నీళ్లు త్రాగుతారో వాళ్ళని వేరుపరచమని దేవుడు చెప్తాడు. అలాగే చేస్తాడు గిద్యోను. ఒక విషయం మనం గమనించాలి, దేవుడు ఏది చెప్పినా అది మన మేలుకే, మన విజయానికే. మనకు అనిపిస్తుంది ఇలా ఎందుకు చేయాలి, ఇలా చేస్తే ఇబ్బంది అవుతుందేమో అని. మనుషుల ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. ఏదైనా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా వింటే ఆశీర్వాదం చూస్తాం. నయమానుతో ఎలీషా గారు అన్న మాట, యోర్దాను నదిలో 7 మార్లు మునుగు. నయమాను అంటాడు, ఎందుకు మునగాలి, మాకు మంచి నదులు ఉన్నాయి కదా, మా నదుల్లో మునగలేకనా మీ దేశం వచ్చింది, నువ్వు నీ దేవుని నామమున నన్ను బాగు చేయమంటాడు. ఎలీషా గారు అంటాడు, నా దేవుడు చెప్పిన మాట వింటే నువ్వు బాగుపడతావు. మన మందిరానికి వెళ్తే కాదు, బాప్తిసం తీసుకుంటే కాదు, రోజు ప్రార్థన చేస్తుంటే కాదు, నువ్వు దేవుడు చెప్పిన మాట వింటే దేవుడు మేలు చూస్తావు. అదే జరిగింది. ఆయన యోర్దాను నదిలో 7 మార్లు మునిగిన తర్వాత ఆయన దేహము కుష్టు దేహం పోయి పసిపిల్ల దేహంలాగా మారిపోయిందట. దేవుడు చెప్పిన మాట మనం వింటే, అది ఏ మాట అయినా, అది కష్టమైనా మనకు నష్టం అనిపించినా తప్పకుండా అద్భుత కార్యం చూస్తాం. దేవుడు ఇలా ఎందుకు చెప్పినాడు, ఇలా చేస్తే మనకు మేలు కలిగిద్దా లేదా, ఈ మాటలన్నీ మనకు ఉండకూడదు. దేవుడు చెప్పిన మాట వినాలి, తద్వారా మనం ఆశీర్వాదం చూస్తాం. అందుకనే అక్కడ దేవుడు చెప్పిన రీతిని వారు నీళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు, దేవుని బిడ్డారా, ఆ నీళ్ళ దగ్గరకు తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఒక మాట చదువుతాం మనం బైబిల్లో. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది, మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళూని కృంగిరి. ఈ పరీక్షలో దేవుని బిడ్డలారా, ఈ పరీక్షలో 300 మంది మాత్రమే గిద్యోనుకు సైన్యంగా మిగిలిపోయినారు. అంటే 10,000 మందిలో 9,700 మంది వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. చూడండి, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు అంటే మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనతో ఉంటే అన్ని విషయాల్లో దేవుడే మనకు తోడుగా ఉండి మేలు చేస్తాడు. అంటున్నాడు దేవుడు, మిగతా 9,700 మందిని కూడా ఇంటికి పంపించేసేయి. 32,000 మంది సైన్యం ఇశ్రాయేలీయులు బయలుదేరితే 22,000 మంది పిరికివారు భయస్తుల్ని దేవుడు వీళ్ళు పనికిరారని పంపించేస్తాడు. ఆ తర్వాత నీళ్ళ దగ్గర పరీక్షించినప్పుడు 9,700 మంది ఆ నీళ్ళ దగ్గర కృంగి, మరి కావాలని కృంగినారో లేకుంటే వాళ్ళు చేత్తో నోటికి అందించుకోలేక కృంగినారో 9,700 మంది వెనకెళ్ళిపోతారు. ఇప్పుడుంది 300 మంది మాత్రమే. దేవుడు చెప్తున్నాడు గిద్యోనుతోటి, చదువుదాం ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనము. అప్పుడు యెహోవా, గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. దేవుని స్తోత్రాలు. దేవుడు చెప్తున్న మాట గిద్యోనుతో, గిద్యోను భయపడకు, సంఖ్య చిన్నది అని, సైన్యము లేదు అని, అటు చూస్తేనేమో శత్రువులు మిడతల వలె విస్తారంగా ఉన్నారు అని భయపడకు. ఈ 300 మంది చాలు
మీకు విజయాన్ని ఇచ్చేది నేను అంటున్నాడు. దేవుని స్తోత్రాలు. దేవుడు మనతో ఉంటే సైన్యం ఎంతైతే దేవుని బిడ్డారా. దేవుడు కదా యుద్ధము చేసేది. అదే కదా దావీదు గారు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అన్నది, ఇదిగో గొల్యాతు, నీవు నీ బాహుబలమును ఆధారం చేసుకుని వస్తున్నావు, నేను నా దేవుణ్ణి ఆధారం చేసుకుని వస్తున్నాను. దేవుడు నా పక్షంగా ఉన్నాడు గనుక నీవు నా మీద విజయం సాధించలేవంటున్నాడు. దేవుడు మనతో ఉంటే, దేవుడు మనకు తోడు ఉంటే ఏ ఆయుధము కూడా మనకు విరోధముగా రూపించబడినది అది వర్ధిల్లదు. అది ఏ శ్రమ కావచ్చు, ఏ కరువు కావచ్చు, ఏ అనారోగ్యం కావచ్చు, ఏ ఆపదలు కావచ్చు, ఏ అప్పులు కావచ్చు, అది ఏ ఆయుధమైనా దేవుడు కానీ నీకు మేలు చేయాలనుకుంటే, దేవుడు నీ మొర వింటే, దేవుడు నీకు తోడుగా ఉంటే ఏది కూడా నిన్ను ఏమీ చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తాడు, గిద్యోను భయపడొద్దు, ఈ 300 మంది చాలు. ఈ 300 మంది అన్ని విషయాల్లో నాకు నచ్చిన వారు. ఈ 300 మంది ధైర్యవంతులు. ఈ 300 మంది హృదయపూర్వకముగా యుద్ధానికి వెళ్ళాలని సిద్ధపడిన వారు, విశ్వసించిన వారు. దేవుడు వీళ్ళకే మేలు చేస్తాడు. ఎవరైతే విశ్వసిస్తారో, నమ్ముతారో, దేవుని మాటకు విధేయులవుతారో వాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటాడు. వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ 300 మంది చాలు. అయితే నువ్వు పని చేయి, ఈ 300 మంది కూడా మీరు యుద్ధమేం చేయొద్దు. మీరు కేవలం మిద్యానీయులకు అగపడండి చాలు, మీరు నా గొప్ప కార్యం చూస్తారు అని దేవుడు చెప్తాడు. చెప్పి దేవుడు ఏం చెప్తాడంటే, దేవుని బిడ్డారా, మీరు 300 మంది ఒట్టి ఖాళీ కుండలు తీసుకోండి. ఖాళీ కుండలు ఉంటాయి కదా, ఖాళీ కుండలు తీసుకోండి. ఒక చేత్తో బోరలు పట్టుకోండి. అప్పుడు బోరలు ఉండేవి ఊదుటకు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారు బోరల్ని ఊది యుద్ధానికి సిద్ధపరిచేవారు సైన్యములను. ఒక చేత్తో బోరలు పట్టుకోండి, ఒక చేత్తో ఖాళీ కుండను పట్టుకొని, దివిటీలు ఉంటాయి కదా, వెలిగించిన దివిటీలు, అగ్ని వెలిగించిన దివిటీలు. అప్పట్లో లైట్స్ లేనప్పుడు ఈ దివిటీలు వెలిగించుకొని వెళ్ళేవారు. ఆ దివిటీలు ఆ కుండలో పెట్టి కప్పిపెట్టినట్టు మీరు వెళ్ళండి. ఒక చేతిలో బోర, ఒక చేతిలో ఒట్టి ఖాళీ కుండ, దివిటీలు. వెళ్ళే మీరు 300 మంది కదా, 3 భాగములు కండి. అంటే 100 మంది 100 మంది 100 మంది 3 వైపులుగా వెళ్ళండి. అప్పటికి శత్రువులు ఇశ్రాయేలీయులు యుద్ధానికి వస్తున్నారు అని, గిద్యోను ద్వారా యుద్ధానికి వస్తున్నారని తెలుసుకొని వారు సైన్య సమూహాలన్నీ సమకూడి, లక్షల సైన్యం ఉంది అక్కడ, లక్షల సైన్యం ఉన్నది, యుద్ధము చేయడానికి సిద్ధపడున్నారు మిద్యానీయుల సైన్యము. దేవుడు గిద్యోనుకి చెప్పిన మాట, గిద్యోను నీవు ముందు సైన్యము దగ్గరికి వెళ్ళు, ఆ సైన్యము దగ్గర ఆ ప్రజలు మాట్లాడుకునే మాటలు విను, ఆ మాటల ద్వారా నేను నీకు విజయాన్ని ఇస్తానని అర్థమవుతుంది. ఒకవేళ నీ ఒక్కడి వెళ్ళడానికి నీకు భయంగా ఉంటే నీ పనివాడైన పూరా అనే వ్యక్తిని తీసుకొని వెళ్ళమన్నప్పుడు గిద్యోను ఆ వ్యక్తిని తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు మాట్లాడుకోవటం గిద్యోను వింటాడు. మిద్యానీయుల సైన్యములో వాళ్ళిద్దరు ఏమని మాట్లాడుకుంటారంటే, ఇదిగో రాత్రి నాకు కల వచ్చింది. ఆ కళ ఏంటంటే, ఒక యవల రొట్టె దొర్లుకుంటూ వచ్చి మన గుడారమును పడగొట్టినట్లుగా వచ్చింది అన్నప్పుడు రెండో వ్యక్తి అంటాడు, తప్పకుండా అది గిద్యోను యొక్క ఖడ్గమే, గిద్యోను మనందరినీ హతము చేస్తాడు అంటాడు. అది ఎప్పుడైతే గిద్యోను వింటాడో ఇంకా దేవుడు శత్రువుని మాకు అప్పగించబోతున్నాడని తెలుసుకొని ఇశ్రాయేలీయుల సైన్యమైన ఆ 300 మందిని సిద్ధపరిచి వాళ్ళకి ఇలా చెప్తున్నాడు గిద్యోను, ఇదిగో నేను ఏదైతే చేస్తానో దేవుడు చెప్పింది మీరు కూడా అలా చేయండి. దేవుని స్తోత్రాలు. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేద్దాం, దేవుడే మనకు విజయాన్ని ఇస్తాడు. ఇది గిద్యోను చెప్తున్నమాట. నేనేమైతే చేస్తానో మీరు కూడా నాలాగే చేయండి అని చెప్పడం జరిగింది. దేవుని బిడ్డారా, అప్పుడు దేవుడు వీళ్ళకి ఏం చేయమని చెప్పినాడంటే, 3 భాగములుగా 300 మంది వేరై అందరూ కూడా మిద్యానీయుల సైన్యము దగ్గర దాపుగా వెళ్ళి వారు ఏం చేస్తారంటే వారి చేతిలో ఉన్న ఆ కుండలు పగలగొడతారు. 300 మంది
ఆ తర్వాత గట్టిగా బూరలు ఊదుతారు 300 మంది. వారి చేతిలో నిప్పులు ఉంటాయి. ఎప్పుడైతే కుండలు పగలగొడతారో, ఆ బూరలు గట్టిగా ఊదుతారో, దేవుని యొక్క ఆత్మ అక్కడ కార్యం జరిగిస్తున్నది. దేవుని బిడ్డరా, మిద్యానీయులకు ఇశ్రాయేలీయుల భయం పట్టుకుంది. ఇశ్రాయేలు భయం పట్టుకొని బైబిల్ రాయబడింది, మిద్యానీయులట ఒకరికి ఒకరు వారే పొడుచుకుంటున్నారట. ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల 300 మంది సైన్యము వారు భయపడి పారిపోవడం చూస్తారో, ఇక వారిని తరిమి వారిని చంపేయడం జరిగింది. అప్పటి వరకు ఇశ్రాయేలుని బహు భయంకరంగా బాధ పెట్టి శ్రమ పెట్టి అనేక మందిని చంపివేసిన మిద్యానీయుల సైన్యమును దేవుడి 300 మంది చేత తరిమి ఇశ్రాయేలీయులకు విజయాన్ని ఇవ్వడం జరిగింది, క్షేమాన్ని ఇవ్వడం జరిగింది. నా దేవుని బిడ్డారా, మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు. ఆయన ఏ విధముగా అయినా మేలు చేస్తాడు, కృప చూపిస్తాడు. ఈరోజు మనం శ్రమలో ఉండి ఉండొచ్చు, కష్టంలో ఉండి ఉండొచ్చు, బాధలో ఉండి ఉండొచ్చు. ఆయనకు మనం మొరపెడితే, ఆయన నమ్ముకుంటే ఆయనకు అసాధ్యమైనది మరేది లేదు. దేవుడు నీ పక్షంగా ఉంటే, దేవుడు నీతో ఉంటే ఎవరు ఏమనుకొని ఏమి కానీ నాకెవరూ లేరు, నాకేమీ లేదు, నా వలన కాదు, మేము ఈ స్థితిలో ఉన్నాం, పేద స్థితిలో ఉన్నాం, లేకుంటే మా పరిస్థితులు మా స్థితిగతులు బాగులేవు, మేము ఇంక బాగుపడమేమో అని ఎవరైతే అనుకుంటున్నారో, ప్రభు చెప్తున్న మాట గిద్యోను ద్వారా, దేవుడు ఏ విధముగానైనా మనకు మేలు చేయగలడు, దేవుడు ఏ విధముగానైనా మనకు కృప చూపించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అయితే మనం నమ్మాలి, ప్రభుని విశ్వసించాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన చెప్పినట్లు వినాలి. ఎప్పుడైతే అలా వింటామో దేవుడు గొప్ప మహాద్భుత కార్యాలు చేస్తాడు, మేలు చేస్తాడు, ఆయన కృప చూపిస్తాడని నమ్మి విశ్వసించి ఆ దిశగా మనం ప్రభువుకి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, కృపగల నాయన, పరమ తండ్రి, మీరు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు నాయన. నిజముగా ఆ ఇశ్రాయేలీయులు శ్రమలో ఉన్నప్పుడు, మిద్యానీయుల చేత అణిసివేయబడ్డప్పుడు, వారెన్నో కష్ట నష్టాలు చూసినప్పుడు వారి యొక్క మొరాలకించి, వారిని ప్రేమించి, వారి కృప చూపించి, ఏ విధంగా గిద్యోను ద్వారా 300 మంది సైన్యము ద్వారా లక్షల మంది శత్రువు నుంచి విడుదలనిచ్చి విజయమునిచ్చి మేలు చేసినావో తెలుసుకున్నావు నాయన. ఆ విధంగా తండ్రి, ఏ బిడ్డలైతే శ్రమలో ఉన్నారో, బాధలో ఉన్నారో, బంధకాల్లో ఉన్నారో, ఆటంకాల్లో ఉన్నారో, విడుదల దయచేసి అయ్యా, ప్రతి పరిస్థితిలో కూడా నీవు ఉన్నత కృప చూపించి సహాయము చేయండి నాయన. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, మీ మేలు చేయండి అయ్యా, మీ కృపా సమాధానాలను మెండుకు దయచేయండి నాయన. మీ ఉన్నతమైన దీవెనల ఆశీర్వాదాలు దయచేసి సహాయము చేయండి నాయన. వారి కుటుంబాలను మీ మేలులతో దీవెనలతో నింపి సహాయం చేయండి నాయన. వారి పరిస్థితులని స్థితిగతులను మార్చివేసి మీ ధైర్యమును, విశ్వాసమును, నెమ్మదిని, సమాధానమును, మీ కృపాక్షేమం మెండుకు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము